సో అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకోవడం తప్ప రైటా అనేది ప్రాక్టికల్గా లెక్కలతో సహా చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. నా సబ్స్క్రైబర్ ఒకతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకోవడం కరెక్టేనా? ఇలా తీసుకుంటే మనకు అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అపార్ట్మెంట్లో వాల్యూ పడిపోతుంది అంటారు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీకు 1995లో ఒక 2 ప్లేసుల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్న ఒక ఇద్దరు ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఒకళ్ళు దిల్షుక్ నగర్ కొత్తపేట ఏరియాలో 1200 ఎస్ఎఫ్టీ 1200 ఎస్ఎఫ్టీలో అప్పుడు 5 లక్షలకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నారు 95లో, 30 సంవత్సరాల క్రితం. సేమ్ ఇలానే కుక్కట్పల్లిలో కేపీహెచ్బి ఆల్విన్ కాలనీ ఏరియాలో 5 లక్షలకి సేమ్ 1200 ఎస్ఎఫ్టీలో ఇంకొక ఫ్రెండ్ తీసుకున్నాడండి. ఎంత? 5 lakhs. ఇప్పుడు 30 years వచ్చింది. ఇప్పుడు ఎంత? వాళ్ళు ఉండబట్టి 30 years. ఇప్పుడు ఈ దిల్షుక్ నగర్ కొత్తపేట ఏరియాలో ఉన్న ఈ అపార్ట్మెంటు తను ఇప్పుడు దాన్ని 60 లక్షలకు అమ్మాడు. కుకట్పల్లి ఆల్మీల్ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు దాదాపుగా 70 లక్షలు నడుస్తుంది. 1200 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ 70 లక్షలు నడుస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, అపార్ట్మెంట్ వాల్యూ తగ్గిందా పెరిగిందా? సో ఇప్పుడు ఆర్ఓఐ చూద్దాం. ఓకే, ఎంత రిటర్న్స్ వచ్చింది? వాళ్ళు పెట్టింది 5 లక్షలు, ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి కొత్తపేట ఏరియాలో అమ్మింది 60 లక్షలు. 60 లక్షలు అంటే యావరేజ్ సిఏజిఆర్ ఎంత వచ్చిందండి? 8.64. ఎన్నింతలు పెరిగింది? 1100 ఇంతలు రేటు పెరిగింది. అపార్ట్మెంట్లో వాల్యూ పడిపోవాలి కదా, మరి అట్లెట్లా పెరిగింది? పెరగకూడదు కదా. సో ఇప్పుడు కుకట్పల్లిదైనా కేపీహెచ్బిదైనా ఇంకా 20 సంవత్సరాలు దాని వాల్యూ ఉంది. 20 సంవత్సరాలు ఇంకా దాని వాల్యూ ఉంది. 20 సంవత్సరాల్లో అది ₹1,00,00,000 అయినా ఆశ్చర్యపోకల్లా. ఇప్పుడు సేమ్ అదే ఏరియాలో కొత్తగా అపార్ట్మెంట్స్ కట్టారు. ఇదే 1200 ఎస్ఎఫ్టీ కొత్తది. ఇదే 1200 ఎస్ఎఫ్టీ కేపీహెచ్బి అదే ఆల్విన్ కాలనీ ఏరియాలో దాదాపుగా 1,50,00,000 చెప్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ కాదు, అపార్ట్మెంటే. ఇంకొక 100 ఎస్ఎఫ్టీ పెంచారు. 1,25,00,000 నుంచి 1,50,00,000 చెప్తున్నారు. కొత్తపేట ఏరియాలో అది ఇప్పుడు ₹1,00,00,000 చెప్తున్నారు. అది కూడా ఎండ్లో అపార్ట్మెంట్లో. సరే, బిల్డరే చెప్తున్నాడు కదా సార్ 50 yearsకి అది పడిపోద్ది అంటున్నారు. ఓకే సార్, 50 years తర్వాత దాని రేట్ పడిపోద్ది అంటున్నారు. ఇప్పుడు కొత్తపేట అపార్ట్మెంట్లో వీళ్ళకి 30 గజాల స్థలం వచ్చింది. కుకట్పల్లి అపార్ట్మెంట్లో కూడా అతనికి 30 గజాల ప్లేస్ వచ్చింది. ప్లేస్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కానీ 30 గజాలు. మళ్ళీ అందరం కలిసి సేమ్ ప్లాట్లు కట్టుకుందాం అనుకున్నారు 50 సంవత్సరాల తర్వాత. 1200 ఎస్ఎఫ్టీ. 1200 ఎస్ఎఫ్టీ అంటే ఎస్ఎఫ్టీకి ఎంత లగ్జరీగా నడిస్తే ఎంత నడుస్తుంది? 1,500 నుంచి 4,000. సరే, మనం 4,000 క్యాలిక్యులేట్ తీసుకుందాం. 4,000 ఇంటూ 1,200 ఎస్ఎఫ్టీ 48 లక్షలు కన్స్ట్రక్షన్కి అవుతుంది. ఒకవేళ 3,000 అనుకుందాం కన్స్ట్రక్షన్ వాల్యూ, 36 లక్షలు. ఒకవేళ 4,000 అయితే 48 లక్షలు. 50 లక్షల లోపే మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ రెడీ అవుతుంది వాళ్ళకి. అదే బయటికి వెళ్తే 36 lakhs నుంచి 48 lakhs లోపు మళ్ళీ ఇంకొక ఇల్లు ప్లాన్ చేసుకోవడం ఈజీనా? దాన్ని అమ్మేసి మళ్ళీ అక్కడే అదే ఏరియాలో 1,20,00,000 పెట్టి తీసుకోవడం ఈజీనా? ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అనేది సిటీ అవుట్కట్స్లో తప్పితే సిటీ లోపలైతే కష్టమైపోయింది కదా. సిటీ అవుట్కట్స్ అంటే అటెక్టో లింగంపల్లి దాటాలా, పటాన్ చెరువు దగ్గరలోకి వెళ్ళిపోవాలా, ఇటు పక్క అయితే వనసలపురం హయత్ నగర్ దాటిపోవాలా, లేదా నాగార్జున సాగర్ రోడ్ దాటిపోవాలా, లేదా గట్కేసర్ దాకా వెళ్ళాల్సి వస్తుంది వరంగల్ హైవేలో. ఇంకెక్కడ నీకు ఇండిపెండెంట్ హౌస్ 1-2 కోట్లలో దొరుకుతుంది? సో నేను ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవడం తప్పు అని నేను అనట్లా. అపార్ట్మెంట్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరెవరో యూట్యూబ్లో ఏదేదో చెప్తున్నారు కదా అని చెప్పి ఎగేసుకొని వెళ్ళిపోయి అది తప్పు అది రైటు అని చెప్పి ఒక డెసిషన్కి రాకండి. బీ ప్రాక్టికల్. వెళ్ళండి ఒకసారి కుకట్పల్లి ఏరియాకి వెళ్ళండి, కొత్తపేట దిల్షుక్ నగర్ ఏరియాకి వెళ్ళండి. అపార్ట్మెంట్స్ ఎప్పుడు కట్టారు? ఎన్ని సంవత్సరాలు ఇల్లు? అప్పుడుకి ఎంత కొన్నారు? ఇప్పుడు ఎంత రేట్ నడుస్తుంది? భవిష్యత్తులో కొత్తది ఆ ఏరియాలో ఎంత ఉంది? ఒకవేళ కన్స్ట్రక్షన్ వాల్యూ సేమ్ అదే నీ పాత అపార్ట్మెంట్ మళ్ళీ మోడిఫై చేసుకుంటే ఎంత అవుద్ది? అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ఏమీ కాదు. ఇన్ని సంవత్సరాలు నువ్వు కట్టిన రెంట్ ఉంది కదా, ఆ రెంట్తో పోల్చుకుంటే నీ సొంత ఇంట్లో నువ్వు హ్యాపీగా నీ ఫంక్షన్లు చేసుకున్నావు. ఓనర్ల గొడవ లేదు,
డిప్రిషియేషన్ ఏమి ఉండదు. 50 సంవత్సరాలకు లెక్కేసుకోండి. సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ వస్తుందా, మీరు బేర్ చేయగలుగుతున్నారా, తీసుకోండి. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆల్రెడీ 20 సంవత్సరాలు ఇల్లు అపార్ట్మెంటు మళ్ళీ తీసుకున్నారు, 30 సంవత్సరాల దాకా కట్టుకుంటారు, అయిపోయింది. ఓకే, అది అయిపోయిన తర్వాత మీ పరిస్థితి బాగుండి అది అమ్మేసి బయట ఎక్కడైనా ఇండిపెండెంట్ హౌస్ కొనగలుగుతారా, హ్యాపీ. లేదా అక్కడే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ బిల్డర్కి ఇచ్చుకొని ఎస్ఎఫ్టీ చొప్పున మళ్ళీ కన్స్ట్రక్షన్కి ఇచ్చుకోండి, చాలు. సో అపార్ట్మెంట్లో తీసుకోవడం అనేది తప్పు అని ఎవరన్నా వాదిస్తున్నారంటే వాళ్ళకి నిజంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, గాల్లో లెక్కలేసి వాదిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఏమర్థమైందో కామెంట్ చేయండి, మీ కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.